జై హో పత్రిజీ. మనం ఈరోజు ఒక చిన్న విషయం గురించి తెలుసుకుందామండి. కోపం అనర్థం. ఒకప్పుడు ఒక సాధువు తన ఆశ్రమంలో కూర్చుని ఉన్నాడట. అప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడు స్వతహాగా కొంచెం కోపిస్తే ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ఆ శిష్యుడు ఏమన్నాడు, గురూజీ మీరు ఎవరికైనా కోపం తెప్పించుకోకుండా మంచిగా ఎలా ఉంటున్నారు? ఇంతమందితో మీ మంచి ప్రవర్తన యొక్క రహస్యం ఏమిటి? దయచేసి నాకు చెప్పండి అని అన్నాడంట. సాధువు అన్నాడు, నా రహస్యం నాకు తెలియదు, కానీ నీ రహస్యం నాకు తెలుసు అన్నాడు. నా రహస్యం ఏమిటి అని చాలా ఆశ్చర్యంగా అడిగాడు ఆ శిష్యుడు. వచ్చే వారంలోపు నువ్వు చనిపోతావని తెలిస్తే ఎంత బాధపడతావో అన్నాడు గురువు. సాధువు విచారంగా కూడా అన్నాడు ఆ గురువు, ఎందుకంటే నువ్వు చనిపోతావు అని. ఇది వేరే ఎవరైనా ఇలా చెప్పి ఉంటే శిష్యుడు అంత దాన్ని తీసుకునేవాడు కాదు. కానీ ఈ గురువు సాధువు చెప్పడం వల్ల ఆయన తోసిపుచ్చకుండా బాధపడుతున్నాడు. కానీ సాధువు నోటి నుంచి అలా వచ్చిందే అని దాన్ని ఎలా ఖండిస్తాము అని బాధపడడం మొదలుపెట్టాడు. శిష్యుడు విచారంగా ఆ గురువు ఆశీస్సులు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే మనోవిచారంగా వెళ్ళిపోయాడు. నేనేదో నా కోపం గురించి అడిగితే ఈయన నా చావు గురించే చెప్పాడే అని చెప్పేసి. చావు ఎంత అనర్థాన్ని ఆ ఒక్క పదం, ఆ కోపం వల్ల, మరి ఆ కోపం వల్లనే కదా నేను ఇంతమందితో నేను చెడైపోయాను. మరి ఈ గురువు ఎలా ఉండగలుగుతున్నారు అనే దాంతో ఆ ప్రశ్న అడిగాడు అనమాట. అప్పటి నుండి శిష్యుడి స్వభావం పూర్తిగా మారిపోయింది. ఆయన అందరితో ప్రేమగా ఉండడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇంకా నేను సరిపోతాను కదా వారం లోపల. అందుకని తను ఎవరినైతే బాధ పెట్టాడో, ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో, ఎవరినైతే కష్టపెట్టాడో, ఆత్మ ఎదుగుదల కానియకుండా కాంపిటీషన్తో వాళ్ళతో గొడవ పడ్డాడో వాళ్ళందరి దగ్గర పోయి క్షమాపణ చెప్పి ఎక్కువ సమయం ధ్యానం ఇంకా పూజ అలా అందరి దగ్గరికి వెళ్ళి అతను ఏం చేసేవాడు, అందరినీ ప్రేమగా చూడడం మొదలుపెట్టాడు. ఎవరిపైన ఇంతకుముందు ఎప్పుడైతే కోపం ఉందో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాడు. మరి అంత చక్కగా మార్పు వచ్చింది అతనిలో, ఆ భయంతో అన్నమాట. మరి ఇంత ఆలోచన వచ్చిన తర్వాత, ఇంతమందితో క్షమాపణ తీసుకున్న తర్వాత అయినా సరే నువ్వు చనిపోతావంటే ఎవరికైనా బాధే ఉంటుంది కదా. త్వరలో ఆ ఊరికి ప్రవచనం చెప్పడానికి ఆ గురువు గారు మళ్ళీ రాబోతున్నారన్నమాట. సో ఈ శిష్యుడు గురువును చివరిసారిగా చూసి ఆయన ఆశీస్సులు కూడా పొందుదాం, ఇంకెలాగూ నేను చనిపోతాను కదా అని అతనికన్నా ముందు చేరుకొని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. మరి గురువు గారు వచ్చారు. గురూజీ నా సమయం ముగియపోతుంది, దయచేసి నన్ను ఆశీర్వదించండి, నా ఆశీస్సులు ఎప్పుడు నీతోనే ఉంటాయి నాయన అని చెప్పాడు ఆయన. సరే గత 7 రోజులు ఎలా గడిచాయో చెప్పు అన్నారు. నువ్వు ఇంతకు ముందులాగా ప్రజలపై కోపం తెచ్చుకుంటున్నావా?